మెల్లిగా నాన్న, మెల్లిగా 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 మామూలు. సరే 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 సరే. చాలా రోజులు అయింది కదా నాన్న, చాలా రోజులు అయింది కదా. ఎట్లున్నావు నాన్న, బాగున్నావా? హెల్త్ మంచిగా అయిందని ఇది. ఫీవర్ వచ్చిందా సింబకు? ఫీవర్ వచ్చిందా సింబకు? ఫీవర్ వచ్చిందా? సరే 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 మామూలే. సరే సరే సరే, ఇంటికి వెళ్దాం దా దా దా. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఈరోజు సాటర్డే మధ్యాహ్నం, అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11:30 to 12 మధ్యలో పొలంకి వచ్చినాయండి. ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఆకలేసింది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయలుదేరినా కదా, నాకు హైదరాబాద్ నుంచి పొలంకి వచ్చేసరికి 3.5 hours తీసుకుంటుంది అనమాట. ఇంకా వచ్చి రాగానే రైస్ చేసుకొని ఇట్లా మ్యాంగో పిక్కలు పెరుగుతో తింటున్నాను అనమాట. మైసూర్ మల్లిక సింగిల్ పాలిష్ అండి, అది కలర్ కనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడేమో ఇంకా చెమ్మకాయలు అంటారు కదా, తమ్మకాయలు. ఇవి ఎలా వచ్చినాయని చెప్పేసి చూద్దామని ఇట్లా ఇంటి ముందు తోటలోకి వచ్చిన అనమాట. ఇవి ఒక్కటే ఉన్నాయి ప్రస్తుతానికైతే. చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇంకా విపరీతమైన వర్షాలు పైనుంచి. ఇంకా నేను కూడా రాలేదన్నమాట. ఒక 3 weeks అయిపోయింది. చాలా రోజుల తర్వాత వచ్చిన ఈసారి. 3 to 4 weeks అవుతుంది, ఆల్మోస్ట్ 1 month అనుకోండి. ఇంకా నేను కూడా రాలేదు. ఈ మధ్యలో వర్షాలు కూడా విపరీతంగా పడడం వల్ల మెయింటెనెన్స్ లేదు. అంటే మెయింటెనెన్స్ అంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే టైం టు టైం ఏ మొక్కకి ఏం చేయాలనేది పని చేపిస్తూ ఉంటాం అన్నమాట దగ్గరుండి. ఇంకా ఇంత పెద్ద పొలము, ఆవులు, ఇంకా ఇంత మెయింటెనెన్స్ అనేసరికి వాళ్ళకి అక్కడున్న వర్కర్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి అంత అర్థం కావట్లేదు. దాదాపు 1.5 year అయిపోయింది వాళ్ళు మాతో ఉండడం స్టార్ట్ చేసి. కానీ స్టిల్ ఇంకా వాళ్ళకు మనం వెళ్ళినప్పుడు మనం చేయించుకోవాల్సిందే తప్ప వాళ్ళ ఓన్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇంకా అర్థం అవ్వట్లేదు వాళ్ళకు. ఇంకా ఎంతైనా మనం ఉండి చేయించుకోవడం వేరు కదా. మనం ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటేనేమో ఆ 1 weekకి సరిపడా ఏంటని మనం అప్పచెప్పి రావచ్చు కదా. ఇంక ఈసారి 3-4 weeks అయ్యేసరికి మొత్తానికి అన్ని ఆకుకూరలు, ఇంకా తర్వాత వేసిన కూరగాయ విత్తనాలు ఏవైతే వేసినాం కదా అవన్నీ కూడా దాదాపుగా మురిగిపోయినాయి. ఇంకా ఈ ఒక్క చెమ్మకాయ మాత్రము కాస్తుంది ప్రస్తుతానికి. ఇవి 2 seeds వేసిన, చూద్దాం వస్తాయా రావా అని చెప్పేసి. ఇంకా ఆ 2 seeds కూడా బాగానే తీగ బారింది, స్టార్ట్ అయిందనమాట కాయడం అనేది. ఇంకా దీంతోపాటు ఓన్లీ గోంగూర ఒక్కటి ఉంది ప్రస్తుతానికైతే పొలంలో. ఇంకా చూడలేదు, ఇంకా తోటంతా మొత్తం తిరగలేదు. ప్రస్తుతానికి ఇవి కనిపించినాయి నాకు. ఇంకా పక్కల బయట కూడా వేసుకున్నా కదా, జాలి బయట, ఇందులో మొత్తం అంతా మురిగిపోతున్నాయి, సరిగ్గా రావట్లేదు ఎందుకు అని చెప్పేసి బయట కూడా ఎలా వస్తుందో చూద్దామని పొలంలో కూడా కొన్ని విత్తనాలు వేసుకున్నాను అనమాట. ఇంకా అటు వెళ్ళలేదు, చూడాలి. ఇంకా ఇది ఇంకొక చెట్టు చెమ్మకాయ. ఆ 2 చెట్లు మాత్రం 2 విత్తనాలు వేసిన, 2 బాగా వచ్చినాయి. ఇంక ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్. ఇది లాస్ట్ టైము నేను వెళ్ళేటప్పుడేమో డార్క్ కలర్లో ఉండినాయి, ఇప్పుడేమో కొంచెం లైట్ కలర్కి వచ్చేసినాయి. ఇంకా ఆల్మోస్ట్ పండిపోతాయి అనుకుంటా. ఇప్పటివరకు అయితే నేను టేస్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంకా ఈ దసరా హాలిడేస్లో ఇక్కడే కదా, ఇంకా చూడాలి. ఇక్కడేమో నేతి బీరకాయ అయ్యి ఎండిపోయింది, ఇంకా విత్తనాలకు వస్తుంది. ఆ తీగలు ఏవైతే మనకు దారాల్లా కనిపిస్తున్నాయి కదా, కింద మీకు కొంచెం రెడ్ కలర్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి టమాటోలు. మన తరుణ్ జీవామృతం వేయమంటే మొత్తం టమాటాల మీద కూడా వేసేసిండు. ఇంకా అదంతా స్మెల్ వచ్చేస్తుందేమో ఇప్పుడు. ఇంకా తినడానికి వస్తుందో లేదో తెలీదు, చూడాలి. తెంపితే కానీ అర్థం కాదు. కడిగితే పోతుంది అనుకోండి, కానీ స్మెల్ ఉంటుందేమో. ఇది ఇంకో చెట్టు అనమాట చెమ్మకాయది. రాగానే తిని ఫస్ట్ ఇవి ముదిరిపోతాయి అన్నట్టుగా వీటినే తీస్తున్నా నేను. అసలు ఎంత మిస్ అయిపోయినానో పొలంని. 3 weeks అంటే అసలు ఇంత లేట్గా ఎప్పుడు రానన్నమాట. కాకపోతే ఇంకా వీలవ్వలేదు. అందుకని మెయిన్ దూరం ఉంది కదా, అందుకోసము కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట రావడానికి. 3.5 hours అంటే కష్టం కదా. అందుకే వచ్చిన ప్రతిసారి కూడా కనీసం 1 week 10 days మినిమం కంపల్సరీ ఉంటా. దాదాపుగా ఈ ఇంటి ముందు ఉన్న తోటలో అయితే పెద్దగా ఏం లేకుండా అయిపోయినాయి, చెట్లు అయితే అన్నీ పోయినాయి. ఈ తీగ కింద ఏం వేసినా కూడా రాలేదు, మరి నీడకేమో తెలీదు. ఇంకా కాకపోతే ఆ తీగ మొత్తం నేను ఏదైతే బ్రిక్తో కట్టుకున్నా కదా, ఆ ఏరియాలోనే తీగ జాతి కోసం అని చెప్పేసి పైన పందిరేసినాం అనమాట. ఇంక అందుకే
ఆ తీగ కింద ఏం వేయలేదు పెద్దగా, ఓన్లీ కొంచెం టమాటా చెట్లు ఉన్నాయి ఒక 4-5, ఇంకా మిగిలిన కొంచెం పుదీనా ఉంది, ఇంక అంతే, ఎక్కువ ఏం లేవన్నమాట తీగల కింద. ఇంకా బయట ఏమో వేస్తేనేమో మొత్తం నీళ్ళులా మొత్తం మునిగిపోయిందనమాట, అంతా మునిగిపోయి వేసిన ఆకుకూరలన్నీ మునిగిపోయినాయి. అప్పుడు ఒకసారి వేసినా కదా మెంతులు, తోటకూర, చాలానే వేసిన అసలు ఆకుకూరలు, కానీ రాలేదు, అన్నీ మునిగిపోయినాయి. ఈరోజు ఎండ విపరీతంగా ఉంది అసలు, ఎండాకాలంలో ఎండలాగే ఉంది. ఇంక అందుకని నేను ఇంకా ఇంటి ముందర తోటలోనే తిరుగుతున్నాను అనమాట. ఇక్కడ ఇదేమో గోంగూర చెట్టు, అసలు చెట్టు నిండా పువ్వులు, అదేదో పూల చెట్టు ఏమో అన్నట్టుగా ఉంది. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంది, అట్లా ఆకాశం చూడండి, కాంబినేషన్ కూడా ఎంత బాగుంది. చెట్టు నిండా విత్తనాలే ఉన్నాయి అసలు, ఇంక ఇవన్నీ ఎండిపోతే ఎన్ని విత్తనాలు వస్తాయో. ఇంకా ఇక్కడేమో చెమ్మకాయ, ఇవి ఈ బుట్టి నిండా వచ్చినాయి, 2 చెట్లకు కలిపితే ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఇంకా అంత ఫ్యామిలీ ఉంటే ఒక్కసారికి వస్తాయేమో. ఇంకా ఇవేమో మన చెట్టు నుంచి తీసిన పండ్లు, సీతాఫల. మహేశ్వరి రాగానే ఇంక అన్ని ఉడతలు తినేస్తున్నాయని చెప్పేసి ఇవి తీసిన, నేను తెంపినా అని చెప్పి ఇచ్చిందనమాట. ఇంకా సరే అన్నం ఆన్ చేసిన, అది అయ్యేలోపు తిందామని చెప్పేసి ఒక 2 తిన్నాను. ఇంకా చీమలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. జస్ట్ ఏదైనా ఒకటి అక్కడ పెట్టినామంటే 5 మినిట్స్ చాలు, వాటికి ఎక్కడున్నా వచ్చేస్తాయి. అన్ని చీమలు ఉంటాయి మా ఇంట్లో, నల్ల చీమలు. ఇంక ఇక్కడేమో సీతాఫలం తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ 50% ఇప్పటికి అన్నీ తినేసినాయి, ఇంకా మిగిలిన 50% అన్నా మనం కూడా తినాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ పొలంలో ప్రస్తుతానికైతే 2 చెట్లకు మాత్రమే కాస్తున్నాయి. ఆ 2 చెట్లు కూడా మేము వేసినవి కాదనమాట, అంతకుముందు జస్ట్ విత్తనాలు పడి వచ్చిన చెట్లే అవి 2 కూడా. మేము వేసిన చెట్లకు జస్ట్ ఇప్పుడు ఒక 2 కాయలు వచ్చినాయి. ఇక్కడే ఈ ఏరియాలోనే ఒక చెట్టు వేసినాము, బయట నర్సరీ నుంచి తీసుకొచ్చి. ఇంకా అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో కూడా ఉన్నట్టున్నాయి. అక్కడ ఎన్ని ఉన్నాయో అంత కౌంట్ చేయలేదు, కానీ ఈ ఏరియాలో మాత్రం ఒకటి ఉంది, మేము వేసింది. మేము వేయనివి 2 చెట్లు ఉన్నాయి, వాటికి ఫుల్గా కాస్తున్నాయి ప్రస్తుతానికి. అన్నీ కాయలు పలకడం అంటారు కదా, అంటే కొంచెం లైట్ కలర్లోకి వచ్చిన తర్వాత తెంపి పెట్టుకున్నా కానీ అవి ఇంకా మన ఇంట్లో పెట్టుకున్న పండ్లు అయిపోతాయి కదా, ఇంక అందుకని అట్లాంటివన్నీ చూసి తెంపుతున్నాను అనమాట. ఇంక ఎలాగూ ఉంటాం కదా ఇంకొక 1 వీక్ 10 డేస్ కాబట్టి, సరే నిదానంగా తీసుకుందాంలే, ప్రస్తుతానికైతే కొన్ని తెంపుదామని చెప్పి కొన్ని తీసుకున్నా. ఈ బుట్టికి ఒక సగం పైనే తీసుకున్నా అనమాట. ఇంకో చెట్టుకు బుట్టి నిండా వచ్చినాయి, దీనికి మాత్రము ఒక హాఫ్ బుట్టి పైన తెంపిన అంతే.
అక్కడ నేను చూపిస్తున్న సీతాఫలం ఏంటంటే అన్ని ఉడతలు తిన్నాయి, అన్నీ చూపిస్తున్నాను అనమాట. అసలు లెక్కలేనన్ని తిన్నాయి అన్ని. చెట్టుకు మొత్తము చిన్న పీస్ మాత్రమే మిగిలిచినాయి, మిగిలినవన్నీ మంచిగా నీట్గా తినేసినాయి అసలు. ఇంకా ఇదేమో ఇస్తరాకుల చెట్టు అండి, దాని పేరు నాకు కరెక్ట్గా జ్ఞాపకం రావట్లేదు. కాకపోతే అది ఇస్తరాకులు కుడతాం కదా ఆ చెట్టు. ఒకప్పుడు అయితే ఇస్తరాకులు కూడా కుట్టినా నేను చిన్నప్పుడు హాలిడేస్లో. మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ బాగా కుట్టేవాళ్ళు అనమాట. వాళ్ళతో పాటు కూర్చొని నాకు కూడా వచ్చనమాట కుట్టడం. అందుకనే ఆ జ్ఞాపకంగా ఆ చెట్టు తెచ్చేసుకున్నా ఇక్కడ నేను. నాకు వచ్చు కదా ఎలాగూ, ఇంకా మెమొరీ లాగా అనుకోండి ఇది. అట్లా ఆ చెట్టు తెచ్చి ఇక్కడ పొలంలో నర్సరీ నుంచి తెచ్చేసిన ఆ చెట్టు. ఇక్కడ ఇది ఇంకొక సీతాఫల చెట్టు, ఇక్కడ మహేశ్వరి తెంపుతుంది. కానీ ఈ చెట్టుకి ఎందుకో మొత్తము ఆ సీతాఫల్ మధ్యలో మొత్తం అంత పౌడర్ లాగా వచ్చింది. మరి ఇది ఇంటికి దగ్గరలో ఉందన్నమాట. పాత ఇంటికి జస్ట్ ఈ చెట్టుకు మధ్యలో రోడ్ మాత్రమే ఉంది. కానీ ఎందుకో ఈ చెట్టుకున్న పండ్లన్నీ కూడా దాదాపుగా ఆ వైట్ పౌడర్ లాంటిది పురుగు అనుకుంటా, మొత్తం అలానే ఉంది. ఇంకా కాకపోతే ఈ చెట్టుకే ఎక్కువ వచ్చినాయి కాయలు అయితే, ఇలా అనమాట. ఇట్లా కనిపిస్తున్నాయి. దీనికి కొంచెం ఎక్కువ ఉంది, కానీ అన్నింటికి అంత ఎక్కువ లేవు, అక్కడక్కడ ఉంది. కొన్నింటికేమో విపరీతంగా ఉంది. బ్లూబెర్రీ తల్లి ఎక్కడుంది? అమ్మ దగ్గర రావట్లేదా? ఎక్కడుంది? గంగమ్మ దుంకింది ఇక్కడ ఘాటిలోకి. వచ్చిందమ్మ దగ్గర వచ్చినాయి. ఎక్కడ పోయింది అమ్మ ఇన్ని రోజులు? అమ్మ ఇన్ని రోజులు ఎక్కడ పోయింది? తాడంతా పాతగా అయిపోయింది కదరా. ఏమంత లావుగానే ఏం కాలే, డివార్మింగ్ చేసింది, అన్ని చేసింది. ఒక్కసారి బ్లూబెర్రీ అని విలువగానే అసలు కూర్చొని ఉండిందండి, అది రెస్ట్ తీసుకుంటుండే పాపము. కాకపోతే నేను డిస్టర్బ్ చేయకూడదని చాలాసేపు వాటి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత వెళ్ళిన, ఇంకా ఎంబడే లేచి వస్తుంది. దాని పేరు ఒకటి దానికి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఈ 3 ఇయర్స్లో విపరీతంగా ఇష్టపడేది అదే అనమాట నన్ను. ఎందుకో వెళ్ళగానే ఎక్కడున్నా సరే కోపం ఫేస్తో వస్తుంది, మళ్ళీ రావడం కూడా ఎప్పుడు ప్రేమతో రాదు, విపరీతమైన కోపం ఫేస్ పెట్టుకొని కళ్ళు ఇట్లా పెట్టుకొని వస్తుంది. కానీ అసలు చాలా అంటే చాలా ఇష్టం నాకు అదంటే. డివార్మింగ్ చేసినా కానీ ఏం లావ్ అయితే కాలేదు. ఇంకా ఓన్లీ డివార్మింగే కాదు, ఇంకొక రీజన్ కూడా ఉందని చెప్పేసి కొంచెం అర్థమైంది నాకు. ఇప్పుడు ఈ ఆవులకు మొత్తము సంతానం పెరగడానికి మెయిన్ రీజన్ మన ఇక్కడున్న నందుయే అనమాట. నందు ఒక్కడే ఉన్నాడు. మిగిలిన 2 ఎద్దులు ఉండే కానీ అవి కూడా గడెంకి ఇచ్చేసినాం కదా. అయినా కానీ అవి ఉన్నా కానీ నందు వల్లనే ఇవన్నీ కూడా సంతానం పెరిగినాయి అనమాట. ఇంకా అందుకని ఒక్క ఎద్దు వల్ల ఇట్లా కావడం వల్లనే అవి ఎక్కువ హెల్తీగా అవ్వవంట, తిన్నా కానీ లావు కావని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కరనే కాదు, నాకు కమెంట్స్లో కూడా చెప్పిండ్రు, ఈ బయట కూడా ఒకరిద్దరు అన్నారనమాట. ఇంకా నాకు కూడా అనిపించింది, మనసుకే అనిపించింది అది మేబీ ఇట్లా ఉండడం వల్ల కూడానేమో అని. ఇంకా అందుకే కూడా అవి అయితే లేవు. కానీ నందుని తీయాలంటే ఎట్లా తీయాలనేది అర్థం అవుతలేదనమాట. దాన్ని సపరేట్గా కట్టేద్దాము, కొంచెం దూరం పెడదాము అన్నా కానీ ఏమవుతుందంటే తెంపుకొని వచ్చేస్తుంది. అసలు ఇవి ఏవి ఆవులు లేకుండా అదొక్కటి ఒంటరిగా ఉండలేదన్నమాట. అసలు ఎంత నువ్వు స్ట్రాంగ్గా తాళేసి కట్టినా వస్తుంది. ఇప్పటివరకు అది ముక్కు తాడే వేయించుకోలేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ గంగమ్మని చూస్తే హెల్తీగా కనిపిస్తుంది చూడండి. ఈ మాత్రం ఉంటే చాలు, ఇంత హెల్తీగా ఉంటే చాలు, ఇంతకంటే హెల్తీ ఏం అవ్వవు అవి. అదేమి ఇప్పటివరకు డెలివరీ చేయలేదు కాబట్టి అది అంత బాగా కనిపిస్తుంది. మిగిలిన ఆవులు, పెద్ద ఆవులు అన్నీ 1 ఇయర్ తిరగకముందే డెలివరీ అవుతున్నాయి వాటికి, అందుకని అవి లావ్ అవ్వట్లేదు. ఇంకా చెప్తున్నా కదా, ఓన్లీ నందు ఒక్కడే ఉన్నాడు అక్కడ కాబట్టి మెయిన్ ప్రాబ్లం అదనమాట.
ఇంకా అవి ఎంత తిన్నా కానీ లావ్ అవ్వట్లేదు. అయినా ఫ్యూచర్లో కూడా వీటికి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారు. అందుకనే ఏదో ఒక మార్గం అయితే చూడాలి నందుని కొంచెం దూరం చేయడానికైతే. ఇంకా బయట వాళ్ళైతే తీసుకుపోవడానికి ఛాన్స్ లేదు నందుని, ఎందుకంటే అది గడెం కూడా కొట్టదు కాబట్టి, నేర్చుకునే స్టేజ్ కూడా దాన్ని దాటిపోయింది కాబట్టి, ఆ ఏజ్ కూడా కాదు కదా ఇప్పుడు, ఎవరి మాట వినదు అది. అందుకనే ఇంకెవరు తీసుకోవడానికి కూడా రెడీ ఉండరనమాట. ఇక్కడే ఉన్నా కానీ ఏదో ఒక దారి అయితే చూడాలి. ఇదంతా అలుమండి, తోటలాగా అయిపోయింది కదా, కట్ చేస్తున్నాడు తరుణ్. ఇంక ఇక్కడేమో ఇవి కాశీ టమాటాలు కనిపించినాయి నాకు, కాయలు. చాలా రోజుల తర్వాత కాశీ టమాటాలని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కొంచెం, ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎక్కువ లేవు. ఇంతకుముందు నేను తీగజాతి కింద కనిపించినాయి కదా టమాటాలు, అవి అక్కడ కూడా 4-5 చెట్లే ఉన్నాయి కానీ ఎక్కువ లేవు దానికి కూడా. అదేమో నర్సరీ నుంచి తెచ్చేసిన మొక్కలు అనమాట. ఇదేమో మనకు ఎమరాల్డ్ షాప్ నుంచి తెచ్చిన విత్తనం అనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.